అంతా బాగానే ఉంది. యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బాగా తీశారు. బాగుందండి. యా యా ఆల్ గుడ్. వెయిటింగ్ ఫర్ OG2. పవన్ కళ్యాణ్ చాలా మంచిగా చూపించారు, బాగా నచ్చింది. ఫైటింగ్ హైలైట్స్ రివీల్ చేస్తే అక్కడ ఫ్యాన్స్ తిడతారు. ఇప్పుడు నేను ఏం చెప్పలేను, ఎవ్రీథింగ్ బాగానే ఉందండి. బాగుంది అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగాలేదు ఏం లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అన్న. ఇంకా చెప్పాలంటే సాంగ్ మాత్రం చాలామంది ఒక ఊప్ తోటి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు, కానీ తమన్ మూవీ అయితే తమన్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఏంటంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, అట్లా వేరే లెవెల్ అన్న. అట్లాంటి సాంగ్ అయితే అందరికీ ఎగరాలని ఒక మూమెంట్ వస్తుంది, చాలామందికి ఒక ఇన్ఫ్లుయెన్స్ అయినా అవుతారు. ఏంటంటే సాంగ్ అట్లా బాగుంటుందని అనుకుంటున్నారు చాలామంది. కలెక్షన్ అంతా నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన బడ్జెట్ అయితే మూవీ అట్లా బాగుంటుంది అన్న. నేను చెప్తున్నా కదా, చాలా మంది చెప్తున్నారు ఆ సినిమాకి 10 రెట్లు, ఈ సినిమాకి 10 రెట్లు. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కొక్క అంశం కూడా హైలైట్. క్లైమాక్స్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు, అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లోని చిన్న చిన్న మిక్సింగ్లు చూస్తారు. అండ్ అఫ్ కోర్స్ నా గొంతే చెప్తుంది, ప్రతి ఒక్క అంశం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 90s కిడ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, ప్రతి ఒక్కటి కనిపిస్తుందండి. ఎవ్రీథింగ్. మ్యూజిక్ గురించి చెప్పాలా భయ్యా, తమన్ గారు కొట్టాడంటే చెప్పాను కదా, ఇక మీదట కొణిదెల తమన్. అఫ్ కోర్స్ నందమూరి తమన్ అఖండాకి ఏ రేంజ్లో కొట్టారో ఇక్కడ శివతాండవం ఒక రేంజ్లో ఉందన్నమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెప్పారు కదా తమన్ గారు, నేను ఒక లియో, దాని తర్వాత ఒక కూలీ, దాని తర్వాత ఒక జైలర్, ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేస్తే ఎంత వస్తుందో దానికి 10 times అవుట్పుట్ ఇస్తాను మీసం మెలేసాడు కదా. దట్ ఈస్ వాట్ తమన్ షోడ్. తమన్ చెప్పిందే చేశాడు భయ్యా. హ్యాట్స్ ఆఫ్ టు యూ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్. థ్యాంక్ యూ, లవ్ యూ తమన్ భయ్. సీక్వెల్ ఉంది అఫ్ కోర్స్. చూసేవాళ్ళు దయచేసి ఆ ఫన్ స్పాయిల్ చేయకూడదు, కానీ సీక్వెల్ ఉంది. కానీ క్లైమాక్స్ టైటిల్స్ అయిన తర్వాత కూడా వెయిట్ చేయండి. ఎవరు కూడా టైటిల్స్ అయిన తర్వాత వెళ్ళిపోకండి. అంటే అఫ్ కోర్స్ బ్లడ్ షెడ్ అండ్ ఈ సినిమాకి భయ్యా చెప్పినట్టు ఊచకోత ఆ రేంజ్లో ఉండాలి, ఎందుకంటే ఆ రేంజ్లో లేకపోతే బాగుండదు. సో 100% ఇది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్ అంతే. నిజంగా చెప్తున్నా, పవర్ స్టార్ పిచ్చెక్కించాడు. ఈ ఒక రజనీకాంత్కి భాష ఎలాగో పవర్ స్టార్కి ఓజీ అనేది అట్లా బ్రాండ్ ఉండిపోతుంది పేరు. మ్యూజిక్ గురించి గంతోని కాల్చుకోవచ్చు. ఒక సాంగ్ ఉంది హంగ్రీ చీత, నిజంగా చెప్తున్నాను సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, బీజిఎమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కొందరు బాగోలేదు కాదు, ప్రతి ఒక్కరు బాగుందంటారు. మూవీ చూసి మాట్లాడండి. మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, నిజంగా కాల్ చేసుకోవాలనిపిస్తుంది. హీరోయిన్ నిజంగా చెప్తున్నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా తక్కువ ఉంది హీరోయిన్ క్యారెక్టర్ వచ్చి. పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఏ హీరోయిన్లు కూడా కనపడరు. మూవీ అంత బాగుంది. సీక్వెల్ అయితే నిజంగా చెప్తున్నా, అయ్యో గన్ను మీద జానీ అని ఉంటది, గన్ను పట్టుకొని వస్తాడు, మామూలుగా లేదు. మళ్ళీ ఓల్డ్ సాంగ్ వచ్చింది. నిజంగా జానీ సాంగ్ అయితే ఒక్కొక్క ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు ఒకటే అరుపుల్లో వాషింగ్ మిషన్ లో వాషింగ్ అయిపోయింది, అట్లుంది నిజంగా. తమన్ బీజిఎంలు మామూలుగా లేవు. ఇది మ్యూజిక్ మ్యాజిక్ చేశాడో తెలీదు. ఎలాంటి మ్యూజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేశామో నిజంగా దానికి మించిన మ్యూజిక్. నా చేతిలో కన్ను దిశా 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 వాషి రే వాషి అమ్మండి ఇంకొకరు వాషి భాష రజనీకాంత్ వాషి వాషింగ్ మిషన్. సో కంప్లీట్గా ఫ్యాన్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అన్న. సో ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ చేయరు, అలాంటి సీన్స్ అయితే పడ్డాయి.
అలాంటి సీన్స్ అయితే పడ్డాయి. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజం గురించి అండ్ సుజిత్ గారి టేకింగ్ గురించి. ఇద్దరు గుడి కట్టే వచ్చి ఫార్మల్ ఫ్యాన్స్ అయితే ఆ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ అయితే పడ్డాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ వైజ్గా ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆల్రెడీ మనం చూసిన స్టోరీ అనిపించింది. దానికి వాళ్ళు ఏదైతే ఒక జపనీస్ ఒక బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారో అది కొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఓన్లీ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. బట్ ఒక రెగ్యులర్ ఆడియన్కి అయితే అంత ఎక్కకపోవచ్చు. తమన్ గారు ఇచ్చి పడేసారు మామూలుగా కాదు అసలు. ఇంకొంచెం స్టోరీ వైజ్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపించింది. సీక్వెల్ అవసరం లేదు, వాళ్ళు ఏదో ఫోర్స్గా పెడుతున్నారు. దాని అమ్మ మొగుడు ఓజీ, దాని అమ్మ మొగుడిది. ఒక్కసారి వెళ్ళి థియేటర్కి వచ్చి చూడండి. పట్టించుకోవద్దు. ఓజీ గురించి చెప్పడానికి ఏముందండి, ఇది మా బ్రాండ్ అని చెప్పుకోవడానికి. ఇక్కడ devotees ఇక్కడ, అక్కడ ఏడుకొండ స్వామి, ఇక్కడ గుండెల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే పుష్పతో కాదు కదా, దేంతో కంపేర్ చేయొద్దు. పుష్ప నాకు ఫ్లాప్ మూవీ. నేను పుష్ప చూడలే ఫస్ట్ అది చెప్పాలంటే. పుష్ప 2 నేను చూసానేమో, తర్వాత నేను పుష్ప 1 చూశాను కానీ పుష్ప 2 నేను చూడలేదు. ఇప్పటికీ టీవీలో నేను కనీసం పాట కూడా వినలే. చెప్పాలంటే దేవుడి మీద ఒట్టుగా నేను పుష్ప 2 సాంగ్స్ కూడా వినలే, చూడలేదు. ఏంటండి ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటండి, చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలాడు వరకు, 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలాడు వరకు చూడొచ్చు మూవీ. నేను గ్యారంటీ బ్లడ్ షెట్ అని ఏ సర్టిఫికేట్ ఇచ్చిన వాడికి కూడా చెప్తున్నా, ఇదిరా మూవీ అంటే. ఇది చూడండి, వెళ్ళి కళ్ళు చెవులు ఇప్పుకొని చూడండి, మూసుకొని కాదు. బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకండి. మూవీ అంటే ఇలా ఉండాలి. ఇది అదైతే ఇంకా అసలు నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నిజంగా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అండి. బీట్ ఇరగదీసేసారు అసలు. ఓజీ ఎక్కడ చూసిన ఓజీ, తెలంగాణ చూసిన ఓజీ, అమెరికాలో చూసిన ఓజీ, లండన్లో చూసిన ఓజీ, ఎక్కడ చూసినా మూత మోగిపోతుంది ఓజీది. అంటే ఒకటి ఏంటంటే మన తెలుగు సినిమా ప్యాన్ ఇండియా నుంచి పోయిందంటే ఏ స్థాయి ఉంది అంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇలాంటి సినిమా తీసుకొని ప్యాన్ ఇండియా అవుతుందంటే నిజంగా చాలా ప్రౌడ్ అనుకోవాలి. అలాంటి సినిమాని మన ఓజీ చాలా సుజిత్ గారు ముందు ఎందుకంటే మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత అభిమానంగా ఉన్నారు. అభిమానం ఉందంటే నిజంగా అసలు ఊహించుకోలేరు. నిజంగా ఇంత పెద్దగా తీస్తారని అది హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా ఫ్యాన్స్ కి కాల రమేశ్వర్ తీసినావు ఓజీ ఇంకోటి చెప్పాలి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఓజీ సినిమా ఇలాంటి సినిమా తీసే ఓలో ఉంచలే. ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక అతను, ఒక గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓజీ కలెక్షన్లో మాత్రం మూతమైపోతుంది. బాహుబలి తర్వాత ఒక రికార్డు. బాహుబలి ఒక పుష్ప తర్వాత మళ్ళీ ఇది ఒక స్థానంలో ఉంటుంది. మళ్ళీ ఓజీ పాన్ ఇండియా మూవీ అంటే నేను ఏ ఫ్యాన్స్ కి తక్కువ చెప్తలేను. తగ్గట్టు స్టోరీ ఉంది, బోరింగ్ ఏం లేదు. పోకిరి సినిమాస్ ఎలా అనిపిస్తుంది సేమ్ అదే టైప్ లో. పోకిరి కూడా స్టార్టింగ్ అర్థం కాదు, దానికంటే బాగుంది సినిమా. అసలు పూరి జగన్ తీసిన సినిమా అసలు ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మనం. హీరోయిన్ బాగా చేసింది, సింపుల్ చేసింది. పాప కూడా బాగా చేసింది, పవన్ కళ్యాణ్ బిడ్డ కూడా చాలా బాగా చేసింది. నేను చెప్పాను తమన్నా నెక్స్ట్ పాటలు వస్తాడు, నెక్స్ట్ పాటలు రావాలి. నేను చెప్పాను తమన్నా షేక్ చేసిన మ్యూజిక్ తోటి తుమ్ము లేపే చేసినావు. ఈ సినిమాకి నేను చెప్పాను తమన్నా మ్యూజిక్ మాత్రం అదర కొట్టేసాడు. మళ్ళా ఏఆర్ రెహమాన్ ఒక ఒట్టి చూపించాడు. అన్ని బాగున్నాయి, ఏ సినిమా కాదు. అంటే సుజిత్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలి కడతారో కట్ట తెలియదు కానీ సుజిత్ గారు మంచి ఒక స్థానంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక పవన్ కళ్యాణ్ ఎంత ఆదరిస్తారో ఆయన కూడా అంత ఆదరిస్తారు. సుజిత్ గారికి అసలు ఆయన తీసిన కూడా అనుకో మనము అంత బాగా తీసిండు సుజిత్ గారు. వాట్సాప్ అంటే చిన్న స్థాయి నుంచి చిన్న సినిమా తీసుకుంటా ఒక ప్యాన్ లెవెల్లోకి తీసుకోపోయినంటే అది మామూలు మాట కానీ సుజిత్ గారికి సాధ్యం అనుకోవాలి. కష్టపడడానికి ఫలితం 100%. కలెక్షన్ అంటే పుష్ప రికార్డ్ కలెక్షన్లా పోతుంది, కలెక్షన్ వెళ్ళిపోతుంది. పుష్ప ఆల్రెడీ బ్లాక్ బస్టర్, దాని నుంచి కలెక్షన్ దాటిపోతుంది. అంటే సినిమాలు అంత బాగుంది. అంటే మన పవన్ కళ్యాణ్ ఎలా చూసుకున్నాం అనుకున్నాడు అలా చూపించారు. చాలా గ్యాంగ్స్టర్ ఎలా బిర్యానీ తినేది కానీ బిర్యానీ కంటే ఒక జానీ, ఒక బాలు, ఒక బద్రి ఎలా ఎంజాయ్ ఎట్లా చూస్తాం అన్ని కలిపితే ఎలా ఉంటుందో మిక్సీలో బట్టి అట్లా చూపించారు. ఒకటే విషయం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు ప్యాకే సినిమా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా తీసినా చేయకుండా ప్యాకే. ఆయన స్క్రీన్ అనిపిస్తుంది
పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే 90s kids కి గబ్బర్ సింగ్ ఎట్లాగో ఇప్పుడు 20s kids కి ఓజీ అలాగే అనుకోవచ్చా? 100% గబ్బర్ సింగ్ అంటే ఇంకా బాగుంది. గబ్బర్ సింగ్ తర్వాత ఇది సినిమా అత్తారని దారేది ఒకటి, గబ్బర్ సింగ్ ఒకటి, ఓజీ, ఈ 3 సినిమాలు ఎప్పుడు ప్రపంచంలో నిలిచిపోతాయి. ఓవరాల్ గా సినిమా గురించి ఒకటే చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఫ్యాన్స్కి మేము ఛానల్ తర్వాత హ్యాపీగా ఫీల్ అయినాం. చాలా బాగుంది సినిమా. ఇంకా మీరు ప్రజల సేవకు ఎన్నో చేయాలి, ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సెకండ్ పార్ట్ కూడా రావాలి. గంభీర ఓజీ గంభీర రండి రా కొడుకల రండి. బ్రో మూవీ ఎలా అకిరా గారు వస్తారంట. సో కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న మొత్తం ఫ్యాన్స్ మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పలేదు భయ్యా. తమన్ గారు అయితే మామూలు కొట్టలేదు BGM. కళ్యాణ్ గారు లుక్స్ అందరూ వెళ్ళాలంటారు లండన్. ఈ సినిమాలో తమన్ కొట్టిన మ్యూజిక్ మామూలు లేదు భయ్యా. లండన్ అంత దూరం పోవాలా మనం చూసిన అది స్టోరీ బోరింగ్ అంటే ఏమంటే భయ్యా. భయ్యా ఈ స్టోరీలను ఎక్కడి నుంచి తేవాలి భయ్యా? ఎన్ని సినిమాలు తేవాలి చెప్పు. ఎంతమంది రాసుకుంటారు చెప్పు భయ్యా. రాయద్దు భయ్యా, అందరూ రాయాలి స్టోరీలు. ఇచ్చింది భయ్యా, చాలా బాగుంది సినిమా అయితే. ధనరాజరంతో రేస్ మొదలెట్టిండు, సహాతో సాహసం చేసిండు. ఈ ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకుంటు భయ్యా. సుజిత్ మాత్రం చాలా బాగా తీసింది భయ్యా. టెస్ట్ చూపించింది భయ్యా, చాలా బాగుంది. సీక్వెల్ కూడా బాగోవచ్చు. అందులో అకీరా గారు కనిపిస్తారని ఒక హింట్ ఇచ్చారు సినిమాలో, కనిపించచ్చు. రేటింగ్ పవర్ స్టార్ సినిమాకి రేటింగ్ ఉండదు బ్రో. ఆయన స్టార్లే, ఆల్రెడీ పవర్ స్టార్ కదా, ఇంకా ఆయనకి ఎందుకు స్టార్లు ఇవ్వడం మనం? ఆయన రికార్డులు ఈయన రికార్డులు బద్ద కొడితే మాకు సమస్య లేదు భయ్యా. ఆల్రెడీ మా పవన్ ఆల్రెడీ రికార్డు ఫాలోయింగ్ మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఏంటి పబ్లిక్ ఇక్కడ గుడి కట్టిస్తా అంటున్నారు. మా కోసం పుట్టావయ్యా, మా కోసం పెరిగావయ్యా. సూపర్. ఈ సాంగ్ కూడా చెప్తున్నా. స్టోరీ బోరింగ్ ఎవరండి చెప్పింది? ఎవరైనా చెప్తే మాత్రం బాగాలేదు. ఎవరు నరికేస్తారు. ఒక్క సీట్ గెలవలేడు అన్నాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, 5 శాఖలు తీసుకున్నాడు, అలాగే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ రోజు ఓజీ అన్నాడు, పాన్ ఇండియా అయిపోయాడు. రేపు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తాడు. ఆయన జాతకం ఏందో ఆయనకే అర్థం కావడంలా. ఆయన మీరు ఎన్ని ట్రోల్ చేసినా కానీ కింద పడాల్సిందే. ఆయన నేను చెప్తా ఉన్నాను, ఆ పవన్ కళ్యాణ్ కాదు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంటికి కూడా పీకలేరు. సినిమా గురించే చెప్తా ఉన్నాను. కావాలని ఎందుకు నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు? రిలీజ్ కాకముందే నిన్నటి నుంచే నెగిటివ్ రివ్యూలు వస్తా ఉన్నాయి. సినిమా చూడండి, చూసి మాట్లాడండి. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో, తగలబెట్టేశారు. వెదర్ ఏది వచ్చినా మొన్న వెదర్ వచ్చింది, ఆడియో ఫంక్షన్ ఏమన్నా ఆగిందా, ట్రైలర్ ఏమన్నా ఆగిందా? ఏది ఆగదు. ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ని ప్రకృతిని ఎవరు ఆపాలన్నా కానీ ఆపలేరు అన్నమాట. అవి అలా సైలెంట్గా వదిలేయాలన్నమాట. ఒక్కసారి దిగితే అలా ఉంటుంది. ఈ రోజు నుంచి ఏందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా కల్ట్ ఏందో మేము చూపిస్తామో, టికెట్లన్నీ తెంచు తెంగుతామో, రికార్డులన్నీ బద్దలు తెంగుతాం. ఏ టికెట్ అంటే కొంచెం వైలెన్స్ అవి ఇవి ఉన్నాయి కొంచెం, అంటే స్టోరీలో మనం చెప్పకూడదు బ్రో. అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతాయి, హైలైట్ బ్రో. అన్నట్టు ఆ డైలాగ్, ఓజీ డైలాగ్ బాగుంది. సోషితే సింటోన్, అసలు ఆ డైలాగ్ ఏంటి అసలు డెఫినేషన్లో ఓ యోగిరిదాసి సోసి అన్నట్టు పిచ్చి పిచ్చి ఎక్కిచ్చేస్తాను ఆ డైలాగ్ తోటి. నేల ఎందుకంటే నాకు ఆయన నేర్చుకున్నాడు కాబట్టి, ఓసి ఓసి నిన్ను ఎలా గద్దె దింపాలో నాకు తెలుసు, నువ్వు ఎగిరి పడుతున్నావు ఓసి, నిన్ను ఎలా గద్దె దింపాలో తెలుసు అని చూపెట్టారు. చాలా చాలా బాగా చూపెట్టారు. మెగా ఫ్యాన్స్ కి పండగ ఈ సినిమా. నేనే ఒక మెగాభిమానిగా హరిహర వీరమల్లు బాగాలేదని చెప్పాను. సినిమా ఏదైనా బాగాలేదంటే బాగాలేదని ఒప్పుకుంటాను, బాగుందంటే బాగుందని ఒప్పుకుంటాను. ఓజీ బ్లాక్ బాస్టర్. 5-10 వయసులో యంగ్ పవన్ కళ్యాణ్ లాగా యాక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఫైట్ సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపించవు, చాలా న్యాచురల్గా ఉంటాయి. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పొచ్చు, సినిమా సూపర్ హిట్. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, అందరూ వచ్చి చూడొచ్చు. ఎక్కడా పేరు పెట్టిలా లేదు సినిమా. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటాగే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వర్షం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ను మారిస్తే ఈరోజు ప్రీ రిలీజ్లో వర్షం ఈ సినిమాని బ్లాక్ బస్టర్గా నిలిచేలా చేసింది. అదొక సెంటిమెంట్గా అనుకోవచ్చు. కొంతమంది ట్రోల్ చేశారు, ఆచార్యలో కూడా వర్షం పడింది సినిమా పోతుందని. వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం. ఓజీ దసరాకి బ్లాక్ బస్టర్, మెగా ఫ్యాన్స్కి పండగ అని చెప్పొచ్చు. స్టోరీ స్లోగా ఉంటే స్లోగా ఉందంటారు, ఫాస్ట్గా ఉందంటే ఫాస్ట్గా ఉందంటారు బ్రో. సినిమా ఎలివేట్ చేయాలి కదా, సినిమా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇప్పుడు సడన్గా ఒక డోర్ సీన్ తీసి నెక్స్ట్ సీన్ ఎక్కడికో వేరే చూపిస్తే ఎవరికి అర్థమవుతుంది? సినిమా అర్థం అవ్వాలి కదా. అలాగే పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో ర్యాంపేజ్లా ఉంటుంది అది సినిమా. మరి పవన్ కళ్యాణ్ గారి డేట్స్ రావాలి కదా. ఇప్పుడే మన KGF 3 ఇంకా రాలేదు, పుష్ప 3 ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే OG 2 కూడా టైం పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ సినిమా మెగా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తారు.
బయట ఫ్యాన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. గూస్ బంప్ మూవ్మెంట్స్ అయితే ఉంటాయి. ఇంటర్వెల్ సీల్ సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్కి తెలుసు ఫ్యాన్స్ ఏ విధంగా సినిమా కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ పల్స్ తెలుసు కాబట్టి ఫ్యాన్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా స్క్రీన్ ప్లే, దర్శకత్వం సుజిత్ గారు సూపర్ అని చెప్పొచ్చు. తమన్ గారు అలాగే మేసం తిప్పినప్పుడు కానీ ఇంటర్వ్యూస్లో ఇది ఒక సినిమా తమిళోళ్ళకి వేరే వాళ్ళకి సమాధానం అని అన్నప్పుడు ఎందుకు సినిమా రిలీజ్ అవ్వకుండా ఇంత ఓవర్ ఇస్తున్నారు అనుకున్నాను. కానీ ఆయన దగ్గర దమ్ముంది కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడారు. తమన్ నందమూరి తమన్ కాదు, ఇప్పుడు కొనిదెల తమన్ ఈ సినిమాతో. వాడు నీకు నాన్న అయితే నీకు నాన్న అవుతాయి. పవన్ కళ్యాణ్ నీ అమ్మ మొగుడమ్మా. పవన్ కళ్యాణ్ నీ అమ్మ మొగుడమ్మా. పవర్ స్టార్ జై ఓజీ మన పెద్దనాడు ఓజీ నంబర్ 1 100 కోట్లు క్రాచ్ చేపిస్తారు. ఒక 100 కోట్లు 2000 కోట్లు 2000 కోట్లు 2000 కోట్లు. మరి పవర్ స్టార్ చూస్తుంటే లుక్ చూస్తుంటే నాలో పవర్ స్టార్ వచ్చినట్లే లేదు. లుక్ చూస్తే అదే 5 రూపాయలు నాలో పవర్ స్టార్ వచ్చాడు. సినిమాలో నేను ఉన్నాను. సినిమాలో కూడా ఈ సినిమా కూడా అదే సినిమాకి నాకు ఇచ్చుంటే ఫస్ట్ కూడా ఈ సినిమాలో కూడా నాకు హీరోగా రావాలి. ఓజీ సినిమా కథ మన దగ్గరనే వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులం తప్ప పవన్ కళ్యాణ్ ఇచ్చేసాం. అయ్యా ఆయన అంటే దేవుడు, ఆయన పవర్ స్టార్ దేవుడు, ఆయనకి ఇచ్చాను. మా ఎవరో పవర్ స్టార్ మా అన్నయ్య, మా గురుగారు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ సినిమా చెప్తాను నేను హీరో నేనే. ఓజీ 2లో హీరో నేనే. హీరోయిన్ నేనే, హీరో నేనే, డైరెక్టర్ నేనే, అన్ని నేనే. హీరోయిన్ యాక్టింగ్ నాలో యాక్టింగ్. అయితే హీరోయిన్ నేనే, హీరో నేనే. అన్ని ఏ థియేటర్లో నీ సినిమాలో హీరో కావాలి నేను. పవన్ కళ్యాణ్ కోసం అర్థమైందా? నీ కోసం చెప్పు. నువ్వు హీరో గట్ట అంటే నీ పసంగా చెప్పు. గురిగారే అయితే సినిమాలో ఈ సినిమా మాత్రం పక్క హిట్ అవుతుంది. అంటే నేను హీరో అవ్వకూడదు, ఎవరికి ఇష్టం లేదండి. అందరూ నేను హీరో అవ్వాలి కదా. నేను ఎవరిని సంటి కూరండి. అందరూ నన్ను ఒరే యారా అని పిలవాలి. యారా సంటి కూర. సినిమా అయితే సూపరు. మా గురి ఏం వచ్చారు పవర్ స్టార్ ఫ్యాన్స్ లుక్ చూస్తే తైలు మాత్రం అబ్బా. అరే చంటి కూరడా చెప్పండి. పవన్ గారికి టార్గెట్ చేయడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మీరు టార్గెట్ చేస్తే 1000 కోట్ల క్లబ్లోకి వెళ్తారు. ప్లీజ్ దయచేసి మీకు దండం పెడతానని పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేయండి. అది అక్కడ నువ్వు ఎవరు పోయా నువ్వు భక్తులు గారు మాట్లాడుతుంటే మధ్యలో క్వశ్చన్స్ వేస్తా. ఇప్పుడు రా ఒక చిన్న పని చేయండి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత దానికి ఎఫ్ఎఫ్ అని ఒక బటన్ నొక్కితే 2x వెళ్తుంది. వెళ్ళి చూడండి. స్టోరీ స్లో ఉండడం ఏంటి, ఎవడు అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు. స్టోరీ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంది. సినిమాలో బోర్ ఉన్న సీన్సే లేవు. సీన్ టు సీన్ వస్తున్నప్పుడు ఇంకా స్లో ఉందంటే ఐ థింక్ మీరు అది ఓజీ చూడకుండా ఇంకేదో చూసుంటారు. మీరు ఆ సినిమాలు నైట్ టైం ఏమైనా చూసారా ఏంటి కొంప తీసి? అది చాలా స్లోగా ఉంటాయి. ఏ పాత సినిమాలు కాదు కదా. అకిరణానందన్ లేడు, అవన్నీ అబద్ధం. చాలా బాగుందబ్బా. హీరోయిన్ పెద్దగా చిన్నగా కాదు. అసలు స్టోరీకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రియాంక చేసింది. చాలా బాగుంది ఆ అమ్మాయి లైన్. లవ్ ట్రాక్, డాక్టరు, సాంగ్, చనిపోవడము, కూతురు, సెంటిమెంటు అన్ని రకాలుగా ఉన్నాయి. చాలా అంటే ఒక విధంగా చెప్పాలి ఆ సినిమాకి చిన్న ఆయువు పట్టు లాంటి క్యారెక్టర్ అమ్మాయి. సినిమా ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. కొన్ని సినిమాల్లో హీరోయిన్కి పెడతారు, ఎందుకు పెడతారో తెలియదు. ఈ సినిమా నాకు తెలిసి ఈ తర్వాత ప్రియాంక సినిమా తీయకపోయినా పర్వాలేదు, అంత మంచి క్యారెక్టర్ చేసింది. చాలా బాగుంది. పవన్ సార్ కన్నావా? పవన్ స్థాయికా? ఓకే, స్థాయి అంటే ఏదది ఆయన క్వశ్చన్కి చెప్పిన తర్వాత నీకు రానా లేకపోతే నీకు చెప్పారా? అది అయిపోయిన తర్వాత నీకు చెప్తాను. పవన్ స్థాయి లేదు, అందరూ ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది మాఫియాకి సంబంధించింది కాబట్టి ఆ విధంగా వెళ్ళింది. అయితే ఒకటి ఇందాక భాషతో కంపేర్ చేశాను కదా. భాషా సినిమాలో ఎవరు మనకి రఘువర్ణం గారు లెవెల్ వేరు, ఈయన లెవెల్ వేరు. సో అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి, ఆర్టిస్ట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓవరాల్గా ఒకటి చెప్తాను అబ్బా, సినిమా చాలా బాగా తీశారు. ఫైట్స్ కానీ, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, క్లైమాక్స్ కానీ,
పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం కానీ, స్టైల్ కానీ, లుక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఓవరాల్గా ఒక మాఫియా సినిమా ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఆ విధంగా ఈ సినిమా సినిమా బాగుందంటున్నారు, మరి వెబ్సైట్లో 1.5 రేటింగ్ ఇస్తుంది. వెబ్సైట్లో నాదా? ఏ వెబ్సైట్ అది? ఏ వెబ్సైట్లో నువ్వు చూసావు? కొన్ని వెబ్సైట్లో బాగోలేదంటే ఇప్పుడు నేను ఎరిపప్పనా? మరి నేను చెప్పాను కదా, నేను చెప్పింది వెబ్సైట్లో చెప్పు. వెబ్సైట్లో ఎవడో పెడతా నాకు నువ్వు అడుగుతావేంటి? వెబ్సైట్ నాదా? నాది కాదు కదా. వాళ్ళు ఎందుకు పెడతారని వాళ్ళకెళ్ళి అడగాలి. నాకు అడిగితే నేనేం చెప్తా? నువ్వెందుకు కడుపు చేసావని కడుపు చేసినాడు అడుగు బాబు. నాకు వచ్చి అడిగితే నేనేం చెప్తా? నువ్వు మర్డర్ చేసినాడికి వెళ్ళి అడుగు ఎందుకు మర్డర్ చేసావని. ఆడే కూడా కౌన్కిస్గా కొట్టంగాడు 1.5 రేటింగ్ పెట్టాడు అని అంటే ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్పనా? నీకు 10,000 ఇస్తే నువ్వు ఇంకోలా రాస్తావు. ఇప్పుడు నీ 10,000 తీసుకున్నావా? నువ్వు వైసీపీనా కాదా? అమ్మ నాకు అది డౌట్ వచ్చింది. అమ్మ నువ్వు నాకు అదే ప్రాబ్లం. నీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడెవడో 1.5 పెట్టాడంటే ఒకడెవడో పెట్టినట్టుకు ఎంతమంది ఊరికి పెచ్చనా కొడుకులు మా ఎంతమంది వచ్చాము. మీకు ఒకటే చెప్తున్నాను అబ్బా, ప్రతి ఒక్కడికి జబ్బు వస్తే చచ్చిపోతారు, ఈ నా కొడుకులు కూలుకొని చచ్చిపోతారు. అది అంతే వాళ్ళు. అంతకంటే నేను రేటింగా నేను ఎప్పుడు ఇవ్వలేదు, కానీ నువ్వు అడిగావు కదా 5కి 50 ఇస్తున్నాను వేసుకో అంతే. నేను ఎప్పుడు రేటింగ్ సినిమాలో డైలాగ్ చెప్తే సుజిత్ రేపోతే నా దగ్గర కాల్ సీట్లు కానీ వస్తాడు. నాకు అవసరమా చెప్పు? నాకు అవసరమా బ్రదర్? పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమానే ఎంత బాగా తీస్తేనే 1.5 రేటింగ్ వేశారు, నెగిటివ్ చెప్తున్నారా అంటున్నా. మరి నాకు నేను ఒక డైలాగ్ చెప్తే నా మీద నువ్వు ఎలా ట్రోల్ చేస్తారు? ఇప్పుడు నువ్వే చాలు. కరెక్ట్. ఎవరికి అర్థం కాదంటే తెలుగు సినిమా చూడడానికి వచ్చే హిందీ వాళ్ళకి అర్థం కాదు, హిందీ సినిమాలో చూసేవాళ్ళు తెలుగు వాళ్ళకి అర్థం కాదు, తెలుగు వాడికి ఇది అర్థం అవుతుంది. హిందీలో ఒక డబ్బింగ్ అయి ఉన్నది, హిందీలో చూడమని. హిందీ వాడు తెలుగు వాడికి రాకు, తెలుగు వాడు హిందీ సినిమా వెళ్ళి చూడకండి. పుష్ప రికార్డ్స్, ఇంద్ర రికార్డ్స్, కుసి రికార్డ్స్ ఇవన్నీ భద్రకొడతాయి లేవనేది నాకు సంబంధం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే వాడు చెప్తాను బ్రదర్, మొన్న హరిహర వీరమల్లు వస్తే మతాన్ని తీసుకున్నారు, ఇప్పుడు ఈ సినిమా వస్తే పార్టీని తీసుకుంటారు. అరే పార్టీని పక్కన పెట్టి సినిమాలో చూద్దాం అనుకుంటే రికార్డ్స్ పుష్ప కాదు, మొత్తం 10 సినిమాల రికార్డులు కూడా ఓజీ పగలగొడతారు. ఇక్కడ పొద్దున్నే కూర్చొని సినిమా చూడకముందని బాగులేదు, ప్లాప్ మేము ఇలాగ ఉంటుంది అనుకోలేదు, లేకపోతే ఇంకొకలాగా లేదు. ఏంటి అసలు ఏంటి మీ కర్మ ఏంటి అసలు? నాకు నేను అదే చెప్తున్నాను బ్రదర్, నేను అదే చెప్తున్నాను బ్రదర్. చాలా వేడిగా ఉన్న నాకు వచ్చి ఎలాగుంది బ్రదర్ అని అడిగా, మొత్తం చల్లగా అయ్యింది. నేను చెప్తుందే